ఎడారిలో సెలయేర్లు. అక్టోబర్ 15. వాళ్ళు పగలగొట్టబడడం వల్ల శుద్ధులవుతారు. యోబు 41:25. పగిలిన వస్తువుల్ని, మనుషుల్ని దేవుడు తన సంకల్ప సిద్ధికి ఎక్కువగా వాడుకుంటూ ఉంటాడు. ఆయన స్వీకరించే బలులు ఏమిటంటే విరిగి నలిగిన హృదయాలే. పెనూయేలు దగ్గర యాకోబు మానవశక్తి అంతా విచ్ఛిన్నమైనందువల్లనే దేవుడు అతన్ని ఆత్మ వస్త్రాలతో ఆదరించాడు. హోరేబు దగ్గర మోషే కర్రతో రాయిని బ్రద్దలు చేసినందువల్లనే ఎందరో దాహం కొన్న వాళ్ళ కోసం చల్లని నీళ్లు వెలువడ్డాయి. గిద్యోను నాయకత్వంలోని 300 మంది సైనికులు తమ కుండలను పగలగొట్టినప్పుడే లోపల ఉన్న వెలుగు బయటపడి శత్రువుల్ని కంగారు పెట్టింది. పేద విధవరాలు తనకున్న కొద్దిపాటి నూనెను బయటకు పోసినందువల్లనే దేవుడు ఆమె అప్పులన్నీ తీరటానికి, ఆమె జీవనోపాధికి చాలినంతగా ఆ నూనెను ఆశీర్వదించాడు. ఎస్తేరు తన ప్రాణాలకు తెగించి రాజు సముఖానికి వెళ్ళే కట్టడిని అధిగమించినందువల్లనే కదా తన జనాంగాన్ని మరణం నుండి కాపాడుకోగలిగింది. యేసు 5 రొట్టెలను తీసుకొని విరిచినందువల్లనే అది 5,000 మందికి సరిపోయేటంతగా విస్తరించింది. మరియా తన అత్తరు బుడ్డిని పగలగొట్టినందువల్లనే కదా పరిమళం ఆ ఇల్లంతా నిండింది. అలాగే యేసు ప్రభువు ముళ్ళతోనూ, మేకులతోనూ, బాకుతోనూ తన శరీరాన్ని పొడవనిచ్చినప్పుడే ఆయనలోని జీవం సముద్రపు పొంగులా బయటికి పారి దప్పిగొన్న పాపుల దాహం తీర్చి బ్రతికించింది. కుదురుగా ఉన్న ధాన్యపు గింజ పగిలి చచ్చిపోతేనే దాని గుండెల్లో నుంచి ఒక మొలక పుట్టి 100 కొద్ది గింజల్ని కంటుంది. ఈ విధంగా చరిత్రలో, జీవిత చరిత్రలో, వృక్షశాస్త్రంలో, ఆత్మీయ జీవితంలో పగిలిన వస్తువులు కనిపిస్తున్నాయి. ఆస్తిపరంగా చితికిపోయిన వారు, అహం చచ్చిన వాళ్ళు, తమ తమ ఆశలను వదులుకున్న వాళ్ళు, తమ ఆదర్శాలను పోగొట్టుకున్న వాళ్ళు, లోక ప్రతిష్టకు లెక్క చేయని వాళ్ళు, ప్రేమల్ని త్యాగం చేసిన వాళ్ళు, తరచుగా ఆరోగ్యాన్ని కోల్పోయేవాళ్ళు, సమస్తాన్ని పోగొట్టుకుని దిక్కుమాలినట్టు అయిపోయేవాళ్ళు, ఇలాంటి వారినే పరిశుద్ధాత్మ ఎంచుకొని దేవుని మహిమ కోసం వాడుకుంటాడు. కుంటివాళ్ళు దోపుడు సొమ్ము పంచుకుంటారు అని యెషయా అంటున్నాడు. హలం దున్ని పండించిన పంట పొలంలా దేవా నా హృదయ క్షేత్రాన్ని సాగు చెయ్యి. వికసించే మొగ్గ పగిలి కుసుమించినట్టుగా నా జీవితాన్ని బ్రద్దలు చెయ్యి. అత్తరు బుడ్డిని పగులగొట్టి నా విశ్వాస పరిమళాన్ని దేవా విశ్వమంతా వ్యాపింపచెయ్యి. ఆమెన్.